ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18, 19 వచనములు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ప్రవర్తనని చూస్తూ ఉంటారు. దేవుడు అహంకారం అంటే ఆయనకి పడదు, అన్యాయము అక్రమము అంటే ఆయనకి పడదు. ఈరోజు ఒకవేళ మీ జీవితాలలో స్వస్థత లేదు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగినా, ఎన్ని మందులు వాడినా నాకు బాగు కావడం లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అన్యదా భావించకుండా ఒక్కసారి ప్రవర్తన చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఎందుకు అనంటే యేసయ్య వాగ్దానము నమ్మదగినది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మనిషిని హృదయ అంతరంగాలను గమనిస్తాడు, వారి ప్రవర్తనని చూస్తూ ఉంటారంట ఆయన. ఆ ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా మారుతుందో అప్పుడు ఆ భయంకరమైన రోగానికి స్వస్థత కలిగిస్తారు దేవుడు. ఏ వైద్యులు కూడా ఇంకా దానిని నయం చేయలేరు అనుకుంటారు చూసారా, నడవలేరు అంటారు చూసారా, అటువంటి వారిని కూడా నడిపించగల దేవుడు, బ్రతికించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రవర్తన చెక్ చేసుకోండి ఒకసారి. ఆ ప్రవర్తన ఉంటే నువ్వు బాగు కావు. ఇంకా దేవునికి అయిష్టమైన ప్రవర్తన ఉంటే, మనుషులను హింసించి మాటలతో నొప్పించి అన్యాయము చేసే ప్రవర్తన మీలో ఉంటే జీవితంలో ఎప్పుడు కూడా మీకు స్వస్థత కలగదు. నా మాట కాదు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాట అది. నేను వారి ప్రవర్తనను చూచాను, వారిని స్వస్థపరుస్తాను అంటున్నారు. ఆయన ఎప్పుడు స్వస్థపరుస్తారు? ఆయన ఎప్పుడు ఆయన బలాన్ని ఇస్తారు? ఎప్పుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు? ఆయనకి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనలో ఉన్నప్పుడే కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని చూసి సమాధానం అని చెప్తూ ఉన్నారు. ఆయన సమాధానం పడమని చెప్తూ ఉన్నారు. ఆయన కక్షను విడిచిపెట్టమని చెప్తున్నారు. ఆయన హృదయములో అన్యాయమైనటువంటి క్రియలు ఆలోచించుకొని చెప్తున్నారు. ఆయన సమాధానం అని చెప్పి నేనే మీకు స్వస్థతను దయచేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రవర్తన, మన మాట, మన నడక, మన ఆలోచన విధానం ఇతరుల పట్ల ఎలా ఉంది? అసలు ఆలోచన విధానం ప్రతి ఒక్కటి నెగిటివ్గా ఆలోచిస్తున్నావా? ప్రతి పనిని నెగిటివ్గా నువ్వు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నావా? జాగ్రత్త. ప్రవర్తన మార్చుకోకపోతే ఆ రోగంలోనే దేవుడు ఈ లోకంలో నుంచి పంపించేస్తారు. ప్రవర్తన మార్చుకుంటే, ఒకవేళ దేవుని బ్రతిమాలుకుంటే, ఆయన కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఆలకించేటువంటి తండ్రి. ప్రవర్తనను చూసి ఆయన స్వస్థపరిచేటువంటి నమ్మదగిన కనికర సంపన్నుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉందో మీ ప్రవర్తనను ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకొని దయచేసి ఏమైనా తేడా ఉంటే మార్చుకోండి. ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప మాత్రమే. మనకు అవకాశం ఇస్తున్నారని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రవర్తనను మార్చుకుంటే, అహంకారంగా ఉన్నావా, గర్వంగా ఉన్నావా, చెడ్డ తలంపులు కలిగి ఉన్నావా, ఏ ప్రవర్తన నీలో ఉందో దాన్ని మార్చుకో. నాకు ఈరోజు ఏం బాగున్నాను, ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంది అని అహంకారంతో ఉన్నావేమో, ఒక్క క్షణం చాలు దేవుడు తలుచుకుంటే. ఒక్క క్షణం
ఏ రోగం వస్తుందో తెలియదు, ఎలా పోతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఇస్తున్న వాగ్దానం అయితే నేను వారిని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను నేను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. స్వస్థపరిచే దేవుడు ఆయన మాత్రమే, రక్షించే దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే, ప్రతి గాయమును కట్టే దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఈరోజు ఏ అస్వస్థత నీ జీవితంలో ఉందో దాని కొరకు ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు బాగు చేసి స్వస్థపరచునట్లుగా మనము విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, నాయన రోగముతో వ్యాధితో బాధపడుచు ఉన్నారో మీకు తెలుసు నాయన. అయా, మొట్టమొదటిగా వారి హృదయాలను, వారి ప్రవర్తనను అయా ఈ యొక్క వాగ్దానము ద్వారా మార్చుదురుగాక. అయా, మీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన మీ బిడ్డలకు అనుగ్రహించి స్వస్థత దయచేయుదురుగాక. ప్రభువా, కృపను చూపండి నాయన. అన్యాయమైన ప్రవర్తన, అక్రమమైన ప్రవర్తన ఉంటే తొలగించండి. అయా, బిడ్డల శరీరాలలో ఆరోగ్యమును తిరిగి కలిగించుదురుగాక, సమాధానపరుచుదురుగాక. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. బిడ్డల అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన, ఏ భాగముల్లో నాయన బిడ్డలకు సమస్యలు ఉన్నాయో, కిడ్నీ సమస్యలు ఉన్నాయో, గుండె సమస్యలు ఉన్నాయో, అయా తండ్రి ఎముకల సమస్యలు ఉన్నాయో, నరముల సమస్యలు ఉన్నాయో, అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే నాయన ప్రతి నాయన తండ్రి అణువును స్వస్థపరిచి రెట్టింపు ఆరోగ్యముతో దీవించుదురుగాక. అయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, మీరే నాయన ప్రభువ బిడ్డల కొరకు నాయన, అయ్యా మా అందరి కొరకు, ప్రజల కొరకు నాయన, మానవుల కొరకు ప్రభువ, అయ్యా అనేక దెబ్బలు తిన్నారయ్యా, సహాయము చేయండి, స్వస్థపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ దినకాలమునైనా అనేక సాక్ష్యములు అయ్యా వినిపించుదురుగాక. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఏ సమస్య బిడ్డలు నాయన వెంటాడుతూ ఉందో నాయన, ఆ రోగమును తొలగించి మీరే బాగు చేసిన ఆయన మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, దీర్ఘాయుష్తో తృప్తిపరచండి. అలాగే నేను పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను అయ్యా వారి బిడ్డలను దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను ఆయన గాయములు కట్టి అయ్యా చక్కగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి అయ్యా. హృదయం ముక్కలైపోతుందేం ప్రభా. అప్పుల వారు ఫోన్లు చేస్తే సమాధానం చెప్పలేక, అయ్యా ఎటు వెళ్ళలేక, అయ్యా తండ్రి లేక నాయన ఎంతమంది బాధపడుతూ ఉన్నారో అయ్యా వారికి సహాయము చేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ప్రయాణాలు చేస్తున్న బిడ్డల్ని క్షేమకరముగా నడిపించండి స్వామి. అయ్యా మీరే సహాయము చేసిన ఆయన తండ్రి. అయ్యా తండ్రి ప్రభు పరిశుద్ధుల ప్రతి బిడ్డ, అయ్యా తను చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డ, ప్రార్థిస్తున్న బిడ్డ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయుదురుగాక, గర్భఫలములు అనుగ్రహించుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే నేను దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత మా తెలియపరచండి. అవి జబ్బుల, అప్పుల, ఆత్మీయమైన ఎదుగుదల, ఏ పరిస్థితులు ఉన్నా సరే మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలం లేదా, ఉద్యోగం లేదా, ఇంకా దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగలేకపోతున్నారా, సైతాన్ యొక్క శోధనలకు గురైపోయి ముందుకు కొనసాగలేకపోతుంటే మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు చేస్తారు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.